ఎరా సీనుబాబు బాగున్నావా? అత్తయ్య నువ్వింకా బతికే ఉన్నావా? ఏంట్రా నీ ఉద్దేశం? అంటే బామ్మ తీర్థయాత్రలు కానీ వెళ్ళిపోయారు కదా, ఏ కాశీగా పోయి అక్కడే కాలం చేస్తుంటారేమో అనుకున్నాము. నేనేమన్నా అల్లాటప్పదన్నారా తుపుక్కును పోవడానికి? నాతో పాటు 10 మంది ఉంటే గాని నేనెక్కడికి పోను. బాగున్నావా నానమ్మ? కళ్ళ ముందు గుండ్రాయిలా కనబడుతుంటే బాగున్నావా అని అడుగుతున్నావు ఏంటే? ఎటకారమా? అయ్యో, ఎవరినైనా అలాగే పలకరిస్తారు కదండి. ఈ హాఫ్ టికెట్ ఎవరే? ఎవరైతే నాకేంట్లేవే, ఎలా పడితే అలా పలకరిస్తే నాకు నచ్చదు. ఏం వైష్ణవి, ఎలా ఉన్నావు? బావున్నా నానమ్మ. ఎవరు మమ్మీ ఈవిడ? నాకు నానమ్మ అవుతుంది, నీకు తాతమ్మ. తాతమ్మ? ఇదిగో తాత లేదు అమ్మ లేదు, నా పేరు ప్రసూనాంబ. ప్రసూనా అని పిలు. మమ్మీ ఈ క్యారెక్టర్ పాజిటివా నెగటివా? మనం పాజిటివా నెగటివా చెప్పడం కష్టం కదా మమ్మీ. ఈ క్యారెక్టర్ కూడా అంతే, కానీ మనకి సపోర్టేలే. ఓ అవును, అందరూ ఉన్నారు, కామాక్షి ఎదురా? అత్తయ్య గారికి కాళ్ళు నొప్పులు తగ్గట్లేదని చెప్పి ఆయుర్వేద హాస్పిటల్లో జాయిన్ చేశాం నానమ్మ. ఓహో, అత్తలేని కోడలు ఉత్తమురాలు అని ఇప్పుడు ఇంట్లో నీ పొజిషన్ అదన్నమాట. బావుందే. అత్తయ్య ఒక 4 రోజులుంటావా? వెళ్ళాలి అనుకుంటే 1 నెల ముందే చెప్తానలుడు. రానానమ్మా, ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు, ఫ్రెష్ అవుతూ గనిరా. ఇందాకటి నుంచి చూస్తున్నానే, నిలబెట్టి మాట్లాడుతున్నారే గాని ఒక్కళ్ళు కూడా అల్లదే ఈ మాట. నువ్వొక్కదానివే నా పరిస్థితి అర్థం చేసుకున్నావు. పదవే వెళ్దాం. ఏంటమ్మా ఆవిడ అలా మాట్లాడుతుంది? ఆవిడంతేలేమ్మా, అదో టైపు. ఏం మామయ్య అలా అయిపోయారు? ఏమిటోనమ్మా, మళ్ళీ ఈవిడెందుకు వచ్చిందో ఏమిటో. మనుషులకి మధ్య పుల్లలు పెట్టడాలు, మాటలు మార్చి చెప్పడాలు, మళ్ళీ ఏం గొడవలు తెస్తుందో అని భయంగా ఉందమ్మా. అలా ఏం జరగదులే మామయ్య. సరే సరే, ఎగ్జామ్కి టైం అవుతుంది కదా, మీరు బయలుదేరండి. సరే.